కాకినాడ ఏలేశ్వరం మండలం పేరవరం జంక్షన్ హైవే దగ్గర ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి తుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న లారీని ఢీకొట్టింది. లారీ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కాకినాడ ఏలేశ్వరం మండలం పేరవరం జంక్షన్ హైవే దగ్గర ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. రాజమండ్రి నుంచి ఇటు తుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ఏంటి ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఉంది? అందరూ క్షేమమేనా? శంకరి, కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న ట్రాలీ లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఆ టిప్పర్లను ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బస్సులో దాదాపు 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రధానంగా సడన్ గా ఈ బ్రేక్ వేయడంతో అనేక మంది ప్రయాణికులు ముందు సీట్లకి బలంగా ఢీకున్నారు. కొంతమందికి తలభాగంలోను, కొంతమంది దవడ ప్రాంతంలోనూ తీవ్రంగా రక్తస్రావం అయింది. వీళ్ళందరూ కూడా సమీపంలోని ప్రతిపాడు ప్రభుత్వాసుపత్రి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే 8 మందికి స్వల్ప గాయాలయ్యారు. ఎవరికి సీరియస్ గా లేదని చెప్పి వైద్యులు కూడా ధృవీకరించారు. అయితే జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాద ఘటన సమయంలో బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నారు. పల్లివెలుగు బస్సు రాజమహేంద్రవరం చిత్తూని వెళ్తున్న సమయంలో హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎదురుగా వస్తున్న లారీ ఆటోకి గుర్తించి లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకుందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. ఎవరికి కూడా ఏ ప్రమాదం లేదని, పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్తున్నారు. శంకరి, రైట్ అప్పారావు. నేను వస్తున్నానండి. ఫస్ట్ ఎయిడ్ గా